స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. ఇంతకుముందు మనం బిజినెస్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తాం కదా. అవును. ఇప్పుడు మీరు ఐఈబి అక్రిడేషన్ గురించి చెప్తానన్నారు. ఓకే. సో ఎవరు అసలు ఈ ఐఈబి తీసుకోవాలి, దాని గురించి కొంచెం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారా? ఐఈబి వచ్చేసి ఇది మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అండి. ఎవరైతే కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారో, అంటే హెయిర్ కానీ, బ్యూటీ క్లినిక్ కానీ, కాస్మెటిక్ సంబంధించిన కోర్స్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో, మరియు ఐటీ అండ్ నాన్ ఐటీ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ సొంతంగా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి పర్మిషన్ కోసం మనం ఐఈబి అక్రిడేషన్ నుంచి మనం సర్టిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇన్స్టిట్యూట్స్ ఐఈబి అక్రిడేషన్ తీసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో డీటెయిల్స్ చెప్తారా? ఐఈబి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్. ఇది ఎవరైతే కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి మనకి ఐఈబి అక్రిడేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటే, మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి గ్లోబల్ వైజ్గా డెవలప్మెంట్ కోసం వచ్చేసి ఈ ఐఈబి అక్రిడేషన్ తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేవారు కొంతమంది ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఆన్లైన్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారు. సో ఆఫీస్ అనేది స్టాఫ్ మెయింటైన్ చేస్తుంటారు, వెబ్సైట్ డిజైన్ చేసుకుంటారు. సో ఇట్లా పెద్ద టాస్క్ ఉంటుంది. సో ఐఈబితో మనం కనెక్ట్ అవ్వడం వల్ల ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే, మనం వెబ్సైట్ అనేది సపరేట్గా తీసుకునే అవసరం లేదు. మనం సొంతంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఐఈబితో మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టూడెంట్ డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. మనకు పర్మనెంట్గా ఈ గ్లోబల్ వైజ్గా మనం వేరే కంట్రీలోకి వెళ్ళినా కూడా స్టూడెంట్కి అనేది అది మనకి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల ఇన్స్టిట్యూట్కి ఎక్కువ జరుగుతాయి, స్టూడెంట్ సంబంధించి ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ మనం ఇచ్చే సర్టిఫికేట్ కూడా గ్లోబల్ వైజ్గా గుర్తింపు పొంది ఉండడం జరుగుతుంది. మన కంపెనీ అనేది ఈజీగా డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే సార్, స్టూడెంట్స్ ఒకవేళ ఐఈబి అక్రిడేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? కొంతమంది ఇన్స్టిట్యూట్స్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చేవారు ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొందరు వచ్చేసి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు, మరికొందరు వచ్చేసి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయరు. మరియు కొంతమంది సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఆన్లైన్లో షో అవుతాయి, మరికొందరు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో షో అవ్వవు. సో ఈ ఐఈబి అక్రిడేషన్ బోర్డు సర్టిఫికేషన్ ఉండడం వల్ల ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే, స్టూడెంట్ సంబంధించిన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేటు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను అండ్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనము ఐఈబి వెబ్సైట్లో మనం పర్మనెంట్గా చెకప్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీల్లో మనం లోకల్గా తీసుకున్న ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది పనిచేయదు. సో వేరే కంట్రీలోకి మనం వెళ్ళినప్పుడు సో అవి ఇబ్బంది అనేది మనకు తలెత్తాయి. సో ఈ ఐఈబి అక్రిడేషన్ ఇన్స్టిట్యూట్లో మనం తీసుకున్న ట్రైనింగ్ సర్టిఫికేట్ మనకు పర్మనెంట్గా చెకప్ చేసుకోవచ్చు, మరియు అక్కడ వేరే కంట్రీలోకి వెళ్ళినా కూడా మనకు ఆ జాబ్కి కూడా ఉపయోగపడుతుంది. మరొక విషయం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కొందరు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు అనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ ఒకవేళ క్లోజ్ అయింది అనుకోండి, సో మనం అక్కడ తీసుకున్న కోర్స్ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఎక్కడ చెక్ చేసుకుంటాం, వాళ్ళ ఓన్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయినప్పుడు వెబ్సైట్ కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. సో ఒకవేళ మన డీటెయిల్స్ మనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఒకవేళ ఉందనుకోండి, తర్వాత జాబ్ వచ్చింది అనుకోండి, సో మనం చెకింగ్ చేద్దాం అనుకుంటే ఆ సైట్ ఉండదు, ఆ ఇన్స్టిట్యూట్ ఉండదు. సో మనం అప్పుడు ఆ తీసుకున్న ఇన్స్టిట్యూట్ సంబంధించిన కోర్స్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో మనకు జాబ్ పర్పస్ యూజ్ అవ్వదు. అదే మనం ఐఈబి అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూట్లో మనం కోర్స్ అనేది ట్రైనింగ్ తీసుకుంటే, ఒకవేళ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయినా కూడా మన సర్టిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఐఈబి వెబ్సైట్లో మనకు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఐఈబి అక్రిడేషన్ సంబంధించిన బెనిఫిట్స్ స్టూడెంట్స్కి మరియు ఇన్స్టిట్యూట్కి చాలా ఉన్నాయి. సార్, యాక్చువల్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి, అండ్ కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసే వారికి ప్రొసీజర్ ఏముంటుంది, కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఇన్స్టిట్యూట్ మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, మనం దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ ఒకటి, నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఐఎస్ఓ తీసుకుంటాం, ఆ బ్రాండ్ ఎవరు యూజ్ చేసుకుంటే ట్రేడ్ మార్క్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకోటేమో కోచింగ్ ఇన్స్టిట్యూట్ సపరేట్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ సపరేట్ ఉంటాయి. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, కొన్ని డిగ్రీ కాలేజ్ ఉంటాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని ప్రీ స్కూల్స్ ఉంటాయి. సో ఇది యూజీస్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని, బోర్డ్ ఆఫ్ మనకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ సపరేట్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటాం. మీరు లోకల్ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ సపరేట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ సపరేట్ ఉంటుంది. సో దాన్ని బట్టేసి గవర్నమెంట్ నుంచి ఆ పర్మిషన్ తీసుకొని మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్లాంటి యూజీసీ పర్మిషన్ అనేది మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి రాదు. సో ఓన్లీ మనం ఫారం రిజిస్ట్రేషన్, ఇది ట్రేడ్ మార్క్, ఇట్లా ఐఎస్ ఇట్లాంటి తీసుకుంటాం. కానీ ఈవెన్ ఇప్పుడు కొత్తగా మనకి స్కిల్ ఇండియా అనేది కూడా రావడం జరిగింది. స్కిల్ ఇండియా కూడా మనం తీసుకొని మన ఇన్స్టిట్యూట్ రన్ చేసుకొని మనం బిజినెస్ అనేది ముందుకెళ్ళొచ్చు. కానీ ఇది ఇండియన్ స్టాండర్డ్స్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కంపల్సరీ మనము ఐబీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి మనం పర్మిషన్ అనేది తీసుకోవాలి.
సో ఈ కొత్తగా స్టార్ట్ చేసిన వారికి ఐఐబీ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ అనేది పర్మిషన్ అనేది ఉంటే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ వైజ్గా వాళ్ళ సర్టిఫికేషన్ అనేది గుర్తింపు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్స్ సంబంధించిన డేటా సర్టిఫికేషన్ చెకప్ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ఐఐబీ అక్రిడిటేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎన్రోల్మెంట్స్ కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. సార్, ఎవరికైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఐఐబీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అక్రిడిటేషన్ కావాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి చెప్తారా? మేము ఆల్ ఓవర్ వరల్డ్ ఐఐబీ సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఐఐబీ సర్టిఫికేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చిన కాల్ చేయండి. మై ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.